ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు బాబా, ఎవరైతే ప్రతిదీ నాకు సమర్పించకుండా తీసుకోరో, ప్రతిదీ నాకు సమర్పించిన తర్వాత తీసుకుంటారో, సర్వకాల సర్వావస్థలందు నా నామస్మరణం చేస్తూ ఉంటారు, వారికి అమితమైన రుణగ్రస్తులను అవుతాను, మోక్షమిచ్చి రుణాన్ని తీర్చుకుంటాను అన్నాడు బాబా. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి బాబా. కాబట్టి సాయి బంధువులారా, సాయిబాబా ఎదురు వ్యక్తి దగ్గర నుంచి, భక్తుల వద్ద నుంచి కానీ ఏ రోజు ఏమి ఆశించలా, ఆశపడలా. కారణం సృష్టికర్త ఆయన, వీటిని సృష్టించిన వాడే ఆయన. ఏనాడు ఆశించలేదు బాబా. ఒకనొక సందర్భంలో ఒక భక్తుడు వస్తాడు, బాబాకు ఒక 100 రూపాయలు కట్టాలా, ముందు పెట్టగానే చూస్తాడు బాబా, ఈ డబ్బును నీ ఇనపెట్టెలో దాచుకోరా అన్నాడు, కానీ తీసుకోలేదట. కారణం, ఆ భక్తుడు అహంకారాన్ని ప్రదర్శించాడు. అక్కడ నేను ఇస్తున్నాను, నేను గొప్పవాణ్ణి. చూడండి భావన, ఎటువంటి భావన. బాబా చెప్తున్న గొప్ప విషయం అదే. నీకు నాకు మధ్య ఉన్న తెరను తొలగించి చూడరా, నీకు నా దివ్య దర్శనం అవుతుంది అన్నాడు బాబా. ఆ తెర అజ్ఞానం, ఆ తెర అహంకారం, ఆ తెర మాయ. కాబట్టి సాయి బంధువులారా, అటువంటి ఆ తెరను తొలగించుకునే ప్రయత్నం చేయాలి అంటే సర్వకాల సర్వావస్థలందు సాయిబాబా యొక్క నామస్మరణము మనము త్రికరణ శుద్ధిగా చేయాలి, భక్తితో చేయాలి.